హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పోయిన వీడియోలో నేను వెళ్ళే వర్క్ క్లారిటీగా చూపించలేదు, అందుకే ఈ వీడియోలో క్లియర్గా చూపిద్దామని అనుకుంటున్నాను. వర్క్ ఉంది అనగా వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ వేస్తారు. ఇక అక్కడ నుండి నా ప్రయాణం మొదలవుతుంది. ఈరోజు నాటుకోడి పచ్చిగుడ్డు తాగేసి అలాగే ఈ మొలకెత్తిన ఉలవలు తిని ఇంకా నా ప్రయాణం టైమ్స్ ఈ పచ్చిగుడ్లు తాగుతుంటా. ఇక నేను పనిచేసే చోటుకు వచ్చేసాను. ఆల్మోస్ట్ బైక్స్ అన్నీ ఇక్కడే పార్క్ చేసేస్తారు. ఈ బైక్ నా అంత తొందరగా ఎవరు టచ్ కూడా చేయరు, ఎందుకంటే తెలుసు ఇక్కడ వర్కర్స్ కాబట్టి అనేసి. ఇక్కడికి అప్రాక్సిమేట్గా 250 నుంచి 300 వరకు లేబర్ చేస్తారు. ఇదే నా బాక్స్. ఈరోజు డబుల్ డోర్ వచ్చింది. జేసీకి డోర్ ఓపెన్ చేసేసి వెళ్ళిపోయింది. ఇంకా మా వాళ్ళంతా కొన్నిట్లన్నీ పైకి చేస్తూ ఉన్నారు, చేస్తున్నారు కదా. అదిగా నా వెపన్ తీసుకోండి, ఇదే నా వెపన్. ఇదే నా ఇన్కమ్ జనరేటర్. ఈరోజు డబుల్ డోర్ కాబట్టి కాస్త తొందరగా వర్క్ ఫినిష్ అవుతుంది. పోయిన వీడియోలో మేము చేసే వర్క్ సరిగ్గా చూపించలేదు కాబట్టి కొంత సమయం వరకు పారతో ఈ మైన్ అంతా బయటకు వేయాలి. ఇలా కొంతసేపు వరకు ఇద్దరు అటు ఇటు తిరగడానికి వీలు అయ్యేంత వరకు పారతోనే మొత్తం బయటకు వేయాలి. స్టార్టింగ్లో కొద్దిగా స్ట్రగుల్, ఎందుకంటే కొద్దిగా తిరగడానికి కంఫర్ట్ ఉండదు. ఇంకా మా అదృష్టం ఈరోజు కింద భాగాన ఉప్పు లాంటివి రాలేదు. ఉప్పు లాంటివి వస్తే పని అంత ఈజీగా ఉండదు కాబట్టి పర్వాలేదు. అది రాకపోవడం వల్ల అది సాఫీగా పనిచేస్తుంది. ఈరోజు మా బాక్స్లో 4 మాత్రమే ఉన్నాం కాబట్టి కాస్త ఎక్కువగానే పడవచ్చు ఈరోజు అమౌంట్. ఫ్రంట్లో ఉన్నది అంతా బయటకు వేసేసాం. ఇక సైడ్లో మాత్రమే వెళ్ళి ఉంది. ఇక్కడ నుండి కాస్త ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది. దానికి వేరే ఈరోజు పెద్ద ఐరన్ స్టోన్ వచ్చింది. అది కాక మేము కాళ్ళకు స్లిప్పర్స్ వేసుకుంటే అవి తెగిపోతాయి. చాలామంది ఈ పనిని చేయకూడదు, మనిషి చాలా స్ట్రెయిన్ అవుతాడు, డస్ట్ నోటిలోకి వెళుతుంది, ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చాలామంది చెప్తారు. నాకు తెలిసినంత వరకు ఈ పని చేయడం వల్ల మనిషికి బాడీ పెయిన్స్ వస్తాయి, కాస్త స్ట్రెయిన్ అవుతాడు. ఈ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే 1 లేదా 2 అరటి పండ్లు తినడం వలన నోట్లో కానీ గొంతులో కానీ వెళ్ళిన దుమ్ము ఈ అరటి పండ్లు తినడం వలన డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది.
ఇది చాలా వెయిట్ ఉంటుంది, అలాగే హార్డ్ వర్క్. ఇలాంటి పని చేస్తే ఆటోమేటిక్గా మనిషి ఫిట్నెస్గా ఉంటాడు. మరి నేను చేసే వర్కౌట్ నా బాడీకి జస్ట్ బూస్టింగ్ మాత్రమే, అది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటారో కింద కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. కొద్దిసేపు ఈ వర్క్ ఎంత హార్డ్గా ఉంటుందో కొద్దిసేపు చూడండి.
చూస్తారు కదండి ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అటు సైడ్ ఉండే మా వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. ఇంక మేము డోర్ ఈ ముందు ఉన్నటువంటి మైంది ఆ జేసీపీలు వెనక్కి లాగి డోర్ వేసేస్తాయి. తర్వాత మా మొహాలు చూడాలి. మా మొహాలు చూస్తే మాకే నవ్వొచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తోటలోకి వెళ్ళి ఏదైనా పని చూసేసుకొని ఈవినింగ్ 5:30 లేదా 6 o'clockకి ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయడం. ఈరోజు బైసెప్స్ వర్కౌట్. ఫ్రెండ్స్, నా దగ్గర ఎలాంటి జిమ్ మెటీరియల్స్ లేవు. అయినా సరే నా టార్గెట్ బాడీని బిల్డ్ చేయడం, బాడీని ఫిట్నెస్గా ఉంచుకోవడం. ఏ వర్కౌట్ అయినా సరే స్లోగా చేయడం వలన మజిల్స్ ఇన్ఫ్యాక్ట్ గ్రోత్ బాగా కనిపిస్తుంది. వర్కౌట్ చేసేటప్పుడు ఒక వెయిట్ను ఎన్నిసార్లే లిఫ్ట్ చేయాలని అందరూ అంటారు. అయితే దాన్ని నేను నమ్మను. మనకి ఇష్టం వచ్చినన్నిసార్లు లిఫ్ట్ చేయడమే. అయితే రోజు రోజుకి కాస్త వెయిట్ అనేదాన్ని కొద్దిగా పెంచుకోవడం వలన మన బాడీ కూడా అన్ని దానిని గెయిన్ చేయగలుగుతుంది. కాబట్టి డే బై డే కాస్త వెయిట్ను ఎక్కువగా ఉండే విధంగా చూసుకోండి. మనం దేనిపై వర్కౌట్ చేస్తున్నామో అది రోజు రోజుకు వెయిట్ పెంచుకోవడం వలన దానిలో కొద్దిగా గ్రోత్ బాగా కనిపిస్తుంది. మెయిన్గా మజిల్స్ ఇంపాక్ట్ బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా. ఈ యూట్యూబ్ అనే దాన్ని నేను MA చదివేటప్పుడే స్టార్ట్ చేయాల్సి ఉంది. ఆ టయానికి నాకు అంత మంచి మొబైల్ ఫోన్ ఉండేది కాదు. అందువలన ఆ టైంలో నేను చేయలేకపోయాను. బట్ ఇప్పుడు పర్వాలేదు. కాస్త కూస్త ఒక మంచి సెల్లే అవైలబుల్గా ఉంది. అందువలన ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఫస్ట్ టైం లెగ్ వర్కౌట్ చేస్తున్నాను. అది కూడా తక్కువ వెయిట్తోనే. ఫస్ట్ టైం కదా, అందుకోసమే. మళ్ళీ నెక్స్ట్ డే కాస్త ఎక్కువ బరువు ఉండేదాన్ని ట్రై చేద్దాం. కాబట్టి మీకు అనుకూలంగా ఉండి మీకు అవైలబుల్గా ఉండే వాటితోనే ఈ వర్కౌట్ ప్రయత్నించండి. ఇంతవరకు నా వీడియో చూశారంటే నా వీడియో కొద్దిగైనా మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా యాబ్స్ వర్కౌట్. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే సింపుల్గా ఉంటుంది కదా, అందుకోసమే ఇది నా ఫేవరెట్ ఎక్సర్సైజ్. మీ ఫేవరెట్ ఎక్సర్సైజ్ ఏదో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఒక ఫిట్నెస్ దానికి సంబంధించి ఒక చిన్న గేమ్ ద్వారా ముందుకు వద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్.